నా దగ్గర డబ్బాలు కూడా తీసుకెళ్ళిన అంటే ఈ మందు తీసుకొస్తామని చెప్పేసి రాయల్ ఫర్టిలైజర్ అంటే మా ఆసిఫాలో రాయల్ ఫర్టిలైజర్ దొరుకుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పడం లేకుంటే ఈ డబ్బా తీసుకెళ్లి డబ్బా చూపించడం కూడా జరిగింది అన్న. రిజల్ట్ అయితే బాగా వచ్చింది. సూపర్. రైతులందరికీ ఈ రోజు అయితే మనము ఆసిఫాబాద్ జిల్లాకి అయితే రావడం జరిగింది. ఆసిఫాబాద్ కు దగ్గరలో ఉండి అనే గ్రామంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనతో పాటు యువ రైతు ఉన్నాడు. ఇక్కడ పత్తి సాగు అయితే ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా 90% అయితే పత్తే ఉంటది. మిగతా ఒక 10% వచ్చేసి కంది ఉంటది కదా, కంది వరి అయితే ఉంటది. సాధారణంగా ఎక్కువ అయితే మనకు పత్తి పంట అయితే సాగు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మనం ఏదైతే ఈ చైన్ లో ఉన్నామో ఈ చైన్ కు వేరే చైన్ లకు చాలా డిఫరెంట్ ఉన్నది. సో రైతు ఏమేమి స్ప్రే చేసిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేనా? నా పేరు అంజన్న. అంజన్న. ఏ ఊరిది? గుండి గ్రామం అన్న, ఆసిఫాబాద్ మండలం, కొమరమేడు డిస్ట్రిక్ట్. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు మనం ఉన్న చైన్ ఇది ఎన్ని రోజుల చైను? నాది 50 నుంచి 55 రోజుల మధ్యలో. 50-55 రోజులు. అయితే మనం చూసుకుంటా వచ్చినాం, అక్కడ మొత్తం చాలా చిన్నగా ఉన్నాయి ఇక్కడ పత్తులు. అవునన్న. మీది ఇంత పెద్ద ఉన్నది, కారణం ఏమంటారు? టైం కి మందులు కొట్టడం అండ్ మేము ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఆర్గానిక్ ఇది వెలాక్స్ అనేది స్ప్రే చేసినాం. భూమిత్ర కంపెనీ వాళ్ళది. భూమిత్ర వెలాక్స్ అనేది ఎన్నిసార్లు స్ప్రే చేసిండ్రు? ఒక్కసారి స్ప్రే చేసినాం అన్న, 20 days బ్యాక్. 20 days అంటే కొట్టి కూడా 20 రోజులు అవుతుంది అన్న. 20 రోజులు అయినా ఇప్పుడు దీంట్లో ఏమో అటాక్ లేదు. ఇప్పుడైతే అటాక్ ఏం లేదు అన్న. ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. చెట్టు అయితే బాగా వచ్చింది, నీట్ గా వచ్చింది. అండ్ సైడ్ బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చినాయి, పెద్ద పెద్దగా వచ్చినాయి. అవునవును. దోమ ఎఫెక్ట్ కూడా ఏం లేదు. ఆకులు కూడా మంచిగా పల్చగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి. అవునవును. సైడ్ బ్రాంచెస్ ఎట్లా మంచిగా వచ్చినాయి? బాగా వచ్చినాయి అన్న, ఒక దగ్గర వచ్చినాయి. అండ్ పక్క వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళది మన పోల్చుకున్నా కూడా దీన్నే అంటున్నారు అన్న. ఇప్పుడు ఏం మందు కొట్టినావు అని చెప్పేసి చాలా మంది అడగడం గానీ, నా దగ్గర డబ్బాలు కూడా తీసుకెళ్ళిన అంటే ఈ మందు తీసుకొస్తామని చెప్పేసి రాయల్ ఫర్టిలైజర్ అంటే మా ఆసిఫాలో రాయల్ ఫర్టిలైజర్ దొరుకుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పడం లేకుంటే ఈ డబ్బా తీసుకెళ్లి డబ్బా చూపించడం కూడా జరిగింది అన్న. రిజల్ట్ అయితే బాగా వచ్చింది, సూపర్ గా వచ్చింది. ఒకటేసారి ఇదానికి ఒకటే స్ప్రే చేసామన్నా. ఇప్పుడు రేపు ఎల్లుండి రెండో స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం ఇదే కంపెనీలో. మళ్ళీ ఇదే కంపెనీలో మనకు మాస్టర్ అనేది వస్తుంది. అవునవును. సో మాస్టర్ కూడా దీని లెక్కన ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటది, ఇంకా ఏం దోకా ఉండదు అనమాట. ఎందుకంటే మన భూమిత్ర ఆర్గానిక్ కంపెనీ అనేది రిజల్ట్ అనేది సూపర్ ఉంటది. ఎందుకంటే రైతుల కోసం అయితే చాలా అంటే చాలా బాగుంటది. సో మీ ఊళ్ళో ఎందరు మంది రైతులు స్ప్రే చేసి ఉంటారు? దాదాపు మా ఊర్లో ఒక 40% అయితే వెలాక్స్ అనే మందునే యూజ్ చేస్తున్నారు. 40% చేస్తున్నారు. అంటే కొందరు ఫస్ట్ స్ప్రే చేసి దాని రిజల్ట్ రాని వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు పక్క వాళ్ళు స్ప్రే చేసిన వెలాక్స్ మందు రిజల్ట్ ని చూసి కూడా అట్లా కూడా సెకండ్ స్ప్రే అనేది తొందరలో కూడా చేస్తున్నారు రిజల్ట్ చూసుకొని. అట్లా కూడా చాలా మంది చేస్తున్నారు. ఈ పాటికి 2వ రౌండ్ కొట్టిన వాళ్ళు అందరూ వెలాక్స్ తెచ్చి కొట్టుకున్నారు. అందరు మాక్సిమం దాదాపు కొట్టుకుంటున్నారు. దీని వల్ల రిజల్ట్ కూడా బాగున్నది. అండ్ పత్తి పంట అంటే మనం కొట్టినప్పుడు మన పక్కనోడు చూసి నా చేంజ్ కాలేదు, ఈయన చేంజ్ అని చెప్పేసి అట్లా కూడా వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది ఇట్లా చాలా. సో ఇదన్నమాట. ఈ గుండెం అనే గ్రామంలో 40 నుంచి 50% కేవలం వెలాక్స్ అనే స్ప్రే అయితే జరుగుతుందని రైతు అయితే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే రిజల్ట్ అట్లా ఉంది కాబట్టి రైతులలో ఒక నమ్మకం వచ్చింది కాబట్టి ఈ స్ప్రే అనేది జరుగుతా ఉంది. రైతుల్లో నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ స్ప్రే ఏదైనా చేసుకోండి. ఫస్ట్ స్ప్రే కూడా చేసుకోవచ్చు, లేదంటే సెకండ్ స్ప్రేలో కూడా వేరే చేస్తుంటే ఫస్ట్ స్ప్రే ఇది సెకండ్ స్ప్రే ఇదైతే చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనకు మాస్టర్ అనేది వస్తుంది. సో మీరు మాస్టర్ యొక్క రిజల్ట్ కూడా బాగుంటది. దాని తర్వాత బసవ జోడని వస్తుంది అన్న. బసవ జోడని ఇంకా సూపర్ ఉంటది. ఆల్రెడీ మనకి ఏంటంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది 50-60 రోజుల పంటలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి బసవ జోడి అనేది కూడా మన దాంట్లో 2 బుడ్డులు ఉంటాయి. సో అది కూడా మీకైతే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మన వీడియోస్ అనేది చాలా ప్రాంతాల నుంచి చూస్తూ ఉంటారు. హైదరాబాద్ కావచ్చు, ఎక్కడికి నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు వాడుకోవచ్చు అంటారు రిజల్ట్? ఖచ్చితంగా వాడుకోవచ్చు అన్నది. 100% వాడుకోవచ్చు. ఇప్పుడు అది చైన్ ని కూడా హెల్తీ ఉంటది, మనకు పంట కూడా బాగా వస్తుంది, రిజల్ట్ కూడా బాగున్నది. ఒకసారి వాడి చూడండి, తర్వాత నమ్మండి మీరు. ఒక స్ప్రే వాడిన తర్వాత స్ప్రే చేయాలంటే మీకే అర్థమైపోతుంది. అట్లా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ అనేది 2-3 days లో స్ప్రే చేయాలనుకుంటున్నాం మేము. ఆల్రెడీ ఇటు ఎట్లా వర్షాలు ఎట్లున్నాయన్నా? వర్షాలు నార్మల్ ఉన్నాయన్న ఈసారి. ఓకే పంటలకు అయితే మరి అంతేం లేవు, పెద్ద వర్షాలు ఏం లేవు, సరిపోయేటట్టు ఉన్నాయి పంటలకు. ఓకే ఓకే ఓకే. సో ఈ సంవత్సరం ఇప్పుడు మీరు ఇది కొట్టేందుకు హ్యాపీ అనే కదా? హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అన్న.